ఆరాధన నుంచి మళ్లించాలని, దీవెనలు ఎత్తుకుపోవాలని. దేవా, మరి వాడు ఎంతోగానో మత్తుగా మనుషులు ఉంచుతూ ఉంటాడు. ఆ మత్తు నుంచి నీ బిడ్డలను తప్పించుము, కనికరించుము. దేవా, మరి ఎంతో శ్రద్ధగా కలిగిన వారై దేవుని మందిరానికి వచ్చినాము. చక్కగా వాక్యం వింటూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, సంతోషంతో నిన్ను సేవించే ప్రజలుగా ఉండి కొరకే సిద్ధపరచుకుంటూ రండి ప్రభా. మరి చాలామంది రక్షించబడి ఆరాధన చేయలేకపోతున్నారు, వారిని క్షమించండి దేవా. ఆరాధన చేయకపోతే ఏం ప్రయోజనము దేవా? నువ్వు మాకు చేసిన ఉపకారాలను బట్టి అయినా కానీ మేము నిన్ను కొనియాడాలా, నిన్ను శ్లాఘించాలా. ఏనాడైతే మా జీవితంలో ఆరాధన లేదో ఆనాడే శత్రువు మాలో ప్రవేశిస్తాడు. శత్రువు బాధించేవాడు, శత్రువు ఓ మా తండ్రి మరణము వరకు నడిపించేవాడు. దేవా, అలాంటి శత్రువు చోటు ఇవ్వకుండా దేవా నిన్ను ఆరాధించే ఆరాధికులుగా ఉండే ప్రజలుగా వినట్లో సిద్ధపరచండి ప్రభా. ప్రార్థిస్తూ ఉన్నా నన్ను మరి దినము ఏక బలవర్తమానంలో సహాయపడుతురండి. నీ ప్రజలకి ఏ మాటలు, ఏ హెచ్చరికలు అవసరమైన వాటిని దయచేయండి. నీ దాసును అభిషేకించుకుంటారండి దేవా. నీ మాటలు విత్తబడుతున్నప్పుడు వినే చెవులు, గ్రహించే హృదయమాన్ని గ్రహించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పౌలు ఈ హెబ్రీ పత్రిక రాస్తూ నిరీక్షణ గురించి రాశాడు. మనము ఈ నిరీక్షణ గురించి 3 సంగతులు గ్రహించుకోవడానికి ఆరంభించాం, కానీ రెండింటి దగ్గరే ఆగిపోయాం. నిశ్చలమును, స్థిరము అనే విషయాల గురించి చెప్పుకున్నాం. నిశ్చలం గురించి చెప్పుకున్నా, స్థిరం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవదిగా మనం చూస్తే మన ఆత్మకే లంగరు. మూడవది ఏంటి? మన ఆత్మకే లంగరు. లంగరు అంటే చాలా పర్యాలు చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. చాలా పెద్ద వాడ, సముద్రాల్లో పెద్ద పెద్ద వాడలు ఉంటాయి. ఆ వాడలకు 4 కార్నర్స్లో అంటే 4 మూలల 4 లంగర్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క కార్నర్కు ఒక్కొక్క లంగర్ ఉంటుంది. కొన్నిసార్లు వాడను కొన్ని ప్రమాదవశాత్తు ఏదైనా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే లంగర్లు దించి వాడను ఎటు కూడా కొట్టుకుపోకుండా కొంత సేఫ్ ప్లేస్లో ఉంచుతారు. ఆ లంగర్లో ఏం చేస్తాయి, అంత పెద్ద వాడను వాటిని కదలకుండా ఆ బలమైన వాడను ఆపగలవన్నమాట. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే యాంకర్స్ అంటారు. అంటే బలమైన వాడను 4 లంగర్లు ఏం చేస్తాయి, ఎంతో సెక్యూరిటీగా ఉండి దాన్ని ఏ విధమైన ప్రమాదంలో పడకుండా ఏం చేస్తుంది, నిలబెట్టిన చోటనే ఆపగల శక్తి వాటికి ఉంది, లంగర్లకు ఉంది. కనుక ఈ నిరీక్షణ ఎలాంటిదో మనం ధ్యానం చేస్తున్నాం. నిరీక్షణ అనగా అర్థమైంది. నిరీక్షణ ఎవరు? కొలస్సీ 1:20 మనం చూసాం. ఎవరు? యేసు ప్రభువే మహిమ నిరీక్షణ. అసలు నిరీక్షణ అనగా దాంట్లో 3 విషయాలు మీతో చెప్పాను. ఏంటది? మొదటిది ఏంటి? నిరీక్షణ అనగా ఆశించుట. మొట్టమొదటిగా అంటే ఆశించగల దేవుడైన. రెండవది దృఢ విశ్వాసము, విశ్వసించదగలిగిన దేవుడైన, విశ్వసించొచ్చాయన్ని. మూడవది నమ్మకం ఉంచుట, నమ్ముకొనదగిన సహాయకుడైన. ఇది నిరీక్షణలో 3 ఉన్నాయన్నమాట. 1 ఆశించుట, 2 విశ్వసించుట, 3 నమ్మకం ఉంచుట. అయితే అలాంటి నిరీక్షణ గల దేవుడు, నిరీక్షణ కర్త అయిన దేవుని గురించి మనము ఆయన ఎంత నిశ్చలమైన వాడో, ఆయన ఎంత స్థిరమైన వాడో, మనం ఎలాగుండాలో కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. అయితే ఈ నిరీక్షణ ఎలాంటిదంటే మన ఆత్మకే లంగరు వంటిదట. మన ఆత్మకే లంగరు వంటిది. కనుక నీ ఆత్మకు లంగరు వంటిది పరీక్ష చేసుకోవాలి. మొదటి కోరింది 11:28 మనం చదవం కదా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను నీవుగానే పరీక్ష చేసుకోవాలి. పరీక్ష లేకుండా ప్రభు బల దగ్గరికి రాకూడదు. ఒకవేళ పరీక్ష లేకుండా ప్రభు బల దగ్గరికి వస్తే ఏమవుతామో, మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, భయంకరమైన వ్యాధులు వస్తాయి, క్షయ రోగాలు వస్తాయి, బైబిల్లో ఉన్నాయి. ఆ రోగాలు మనకి ఎందుకు అవసరమా? అందుకే పరీక్ష చేసుకుని అట్టి యోగ్యత నేను కలిగి ఉన్నానా లేదని దాంట్లో పాలు పొందాలి. అంతేగాని నేను బాప్తిస్మం పొందాను కదా, రక్షించబడ్డాను కదా, మారు మనసు పొందాను కదా, నీ బల దగ్గరికి వచ్చేయడం కాదు. బాప్తిస్మం పొందిన, రక్షించబడిన, మారు మనసు పొందిన జీవితము మరలా నీ జీవితం మారకపోతే, బ్రతుకు మారకపోతే
ఆ చోటుకు ప్రభు వాళ్ళ దగ్గరకు రాకూడదు. కనుక ఇక్కడ ఈ నిరీక్షణ మరి ఆశించగల దేవుడు, విశ్వసించే దేవుడు, నమ్మకం ఉంచే దేవుడు. ఆయన స్థిరమైన మన ఆత్మకే ఎలా ఉన్నాడంట? లంగరు వలె ఉన్నాడు. వాడకు లంగరులు ఎంత బలమైనవో నీ ఆత్మకు లంగరు వలె ఎవరున్నారు? ఆ నిరీక్షణకర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మన ఆత్మకు లంగరు వలె ఉండాలంటే మనం ఏం చేయాలి? చదవండి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదవండి, తీసిన వాళ్ళు ఎవరైనా. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఏడా తెగకయుండిరి. 1 కొరింథీ 15:58 కూడా చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ లంగరులు దించిన వాడ కదలదు, అది నిలబడుతుంది. అలాగే మనము కూడా లంగరులు మనం కలిగి ఉండి, ఆత్మీయమైన లంగరులు కలిగి ఉండి, ఏంటి మన లంగరులేంటి? మన లంగరులేంటి? అపొస్తలుల కార్యములు 2:42 వాడుకు 4 లంగరులు ఉంటే ఒక విశ్వాసికి 4 లంగరులు ఉన్నాయి. ఆత్మీయమైన లంగరులు ఇవి. మొదటిది, వీరు అపొస్తలుల బోధ యందు ఎవరు వాళ్ళు? ఏనాడైతే రక్షించబడ్డారో 3,000 మంది పేతురు వాక్యము అంటే బాప్తిస్మం పొందేశాం కదా అన్నట్టుగా వాళ్ళు లేరు. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎలా ప్రవర్తించారంట? ఎలా బ్రతికారంట? అపొస్తలుల బోధ యందు అంటే వాక్యమందు శ్రద్ధ నిలిపిన వారుగా ఉన్నారు. ప్రియా విశ్వాసి, ఇదే నాని వాక్యమందు శ్రద్ధ నీలో ఉందా? వాక్యం మీద మనసు నీలో ఉందా? రెండోది, ఎలా ఉన్నారు వాళ్ళు? సహవాసములో ఉన్నారు. వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు, సహవాసంతో ఐక్యత కలిగి ఉన్నారు, సహవాసంలో నిలబడ్డారు, సహవాసం చేశారు ప్రభుబిడ్డలతో వాళ్ళు. మూడోది, ఎలా ఉన్నారు? రొట్టె విరుచుటలో వెనుకంజ వేసిన వారు కాదు, రొట్టె దగ్గర ఉంటారు, రొట్టె విరుస్తారు వాళ్ళు. నాలుగోది ఏంటి? ప్రార్థన చేయుట, ప్రార్థించే సంఘముతో కలిసి పట్టుదలతో ప్రార్థించిన వారు ఉన్నారు. ఈ 4 ఆత్మీయమైన లంగరులు ఒక మనిషి లేక ఒక విశ్వాసి కలిగి ఉంటే వాడు నిలబడతాడు. వాడు ఎలాగైతే నిలబడ్డాదో అతడు కూడా ఏం చేస్తాడు? తన జీవితంలో నిలబడి పైకి వస్తాడు. లేకపోతే జీవితంలో పైకి రాము, ఎదుగుదల ఉండదు. అన్నీ ఉన్నాయి అనుకుంటాం. ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, స్టేటస్ ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతులు ఉండొచ్చు. కానీ ఈ 4 నీ జీవితంలో లేకపోతే, బోధ లేకపోతే, సహవాసం లేకపోతే, తర్వాత రొట్టె దగ్గర రాకపోతే, ప్రార్థనా జీవితం నీలో లేకపోతే నీ జీవితమే వేస్ట్. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. విశ్వాసికి 4 లంగరులు. చదవండి యోహాను సువార్త 8:31. ఈనాడు నీ జీవితం ఏంటి? ఈనాడు నీ బ్రతుకేంటి? రండి యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. రక్షించబడిన కాబట్టి యేసు వీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును, ఇక్కడ అంటాడు నమ్మిన యూదులతో. ఎందుకంటే నిరీక్షణ అనగా అర్థం ఏంటి? ఆశించవచ్చు, విశ్వసించవచ్చు, నమ్మకం ఉంచవచ్చు. నమ్మిన వారందరికీ చెప్పిన మాట ఇది. నువ్వు నమ్మవా? దేవుడు నా యొక్క కుమారుడు నా కొరకు నా ప్రాణం పోసాడు, ఆయన ప్రాణం నాకు ఇచ్చాడని నమ్మావా? ఏదో ఒక అలవాటుగా ఆచారంగా ఏదో మందిరాన్ని పోవాలి కదా, కూర్చోవాలి కదా అని వస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రభు అంటాడు, ఆయన నమ్మిన యూదులతో, తను నమ్మిన యూదులతోనే దేవుడే స్వయంగా మాట్లాడాడు. ఏమన్నాడు? నా వాక్యమందు నిలిచిన వారైతే. ఎక్కడ నిలవాలా? దేనిలో నిలబడాలండి? వాక్యమందు నిలబడాలి. వాక్యమందు ఏం చేయాలా? నిలబడాలా. ఎక్కడ ఉంది నీకు స్టాండర్డు?
ఎక్కడ నిలబడుతున్నావు? ఏదైనా వాక్యం చెప్తే నా కోసమే. ఈరోజు ప్రసంగం అంతా నా కోసమే చేశాడు. నీ ఒక్కడి కోసం పని కట్టుకుని చెప్పేది కాదు ఇది. సంఘముకి ఇవ్వబడిన వర్తమానము, అందులో నీవు ఉంటే ఏం చేయాలా? వాక్యం ద్వారా నిజమే కదా, నేను ఆ స్థితిలో ఉన్నాను కదా, నా కోసమే అని నీకు అర్థమైంది కదా. నీకు అర్థమైనప్పుడు ఏం చేయాలా? సరి చేసుకోవడానికి బదులుగా ఏం చేస్తున్నావు? వాక్యాన్ని త్రోసివేస్తున్నావు. వాక్యం లక్ష్య పెట్టడం లేదు. అందుకే అన్నాడు, కింద రాశాడు చూడండి, 37వ వచనం, యోహాను సువార్త 8:37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక ఏ విశ్వాసి జీవితంలో వాక్యానికి చోటివ్వడో, వాక్యానికి లోబడ్డో, వాక్యాన్ని అంగీకరించడో, వాక్యాన్ని తృణీకరిస్తాడో వాడు ప్రభుని చంపేస్తాడంట. ఎవరిని? నేను చెప్పిన మాట చూడండి, ఏం రాశాడు అక్కడ? మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను ఏం చేస్తున్నారు? వెదుగుచున్నారు. చంపడానికి చూస్తున్నావు. ఆనాడు యూదులు అనుకున్నావు, ఈరోజు నువ్వే చంపేస్తున్నావు. ఎవరిని? సృష్టికర్తను చంపేసి అంత ఎత్తెదిగిపోయావు నువ్వు. సృష్టికర్తను బాధ పెట్టే అంత ఆధిక్యత సంపాదించుకున్నావు నువ్వు. దాని వెనక ఎంత పనిష్మెంట్ ఉంటుందో నీకు గ్రహింపు లేకుండా ఉన్నావు. వాక్యానికి ఎందుకు లోబడడం లేదు? వాక్యాన్ని ఎందుకు అంగీకరించడం లేదు? వాక్యం చెప్పితే ఎందుకు పెడచెవిని పెడతావు? వాక్యం వింటావు, నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, ఏం ప్రయోజనం? మీలో అబ్రహాం, ఇక్కడ ఏమన్నాడు? ఆనాడే ఉన్నారండి ప్రజలు, ఈ అబ్రహాం గారు కాదు, మళ్ళీ ఆయన కోపం వస్తుంది. ఆనాడు అబ్రహాము సంతానము. ఎవరండి అబ్రహాం అనగా అర్థం ఏంటి? మంచి పేరు పెట్టుకున్నాడు ఆయన, అందుకని నేను 100 ఏళ్ళు ఉండాలా. అబ్రహాం అనగా విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు మాదిరి, విశ్వాసులకు మూల పురుషుడు. ఒక విశ్వాసి ఉన్నాడంటే అతడు అబ్రహాము కుమారుడే. రక్షించబడిన వాళ్ళందరూ కూడా అబ్రహాము కుమారుడే. జక్కయ్య ఉన్నాడు, అతడు పాపి, అన్యాయంగా సంపాదించేవాడు. ఎప్పుడైతే క్రీస్తు ఆయన ఇంటికి వచ్చాడో ఏమన్నాడు అక్కడ? మీరు ఎందుకు అలా అనుకుంటారు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే ఇంటికి ఏమొచ్చింది? సాల్వేషన్, రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది కనుక అబ్రహాము కుమారుడైపోయాడు. కనుక ఇక్కడ అబ్రహాము పిల్లలమని చెప్పుకునే వాళ్ళే ఏం చేస్తున్నారంట? అబ్రహాము పిల్లలు ఏముండాలా? వాక్యం ఉండాలా, వాక్యానికి చోటు ఉండాలా. వాక్యం ఎవరు? అది యోహాను సువార్త 1:1, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. అంటే దేవునికి చోటు ఇవ్వడం లేదు నువ్వు. ఈనాడు ఎవరికి? వాక్యాన్ని త్రోసేసావంటే ఎవరిని త్రోసేసినట్టు? వాక్యాన్ని హేళన చేసావంటే ఎవరిని హేళన చేసినట్టు? దేవుణ్ణే నువ్వు తృణీకరిస్తున్నావు, మనుషులే కాదు. దేవుణ్ణే త్రోసేస్తున్నావు. ప్రియమైన విశ్వాసి, నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో నువ్వు నిలబడాలంటే ప్రభు చెప్పాడు, నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులైపోతారు. నిలబడాలా. వాడేం చేసింది? 4 లంగరులు ఏం చేస్తున్నాయి? వాడను నిలబెడుతున్నాయి. అలాగే నీవు నిలబడాలంటే భవిష్యత్తులో, లేక ప్రభు యొక్క రాజ్యము వరకు, లేక ఆయన రాజ్యంలోను చేరాలంటే వాక్యమందు నువ్వేమేమి ఉండాలా? ఏం చేయాలండి? నిలబడాలి. వాక్యానికి చోటు ఇవ్వాలి. వాక్యాన్ని అవహేళన చేయకూడదు, వాక్యాన్ని త్రోసివేయకూడదు, వాక్యాన్ని పెడచెవిని పెట్టకూడదు, వాక్యం చెప్తేప్పుడు నిద్రపోకూడదు. అర్థమైందా? వాక్యాన్ని ఎంత ప్రేమిస్తావో అతడు దేవుని ప్రేమించినట్టే. వాక్యాన్ని త్రోసేసావా దేవుని గెంటేసినట్టే. అందుకే అన్నాడు, అబ్రహాము సంతానం అని చెప్పుతున్నారు కానీ మీలో నా వాక్యమునకు చోటు లేదు. చోటు లేకుండా, ఆ చోటు లేని వారు ఏం చేస్తున్నారంట? ప్రభువునే చంపుతున్నారంట. ప్రభువును చంపడానికి పూనుకున్నారు, ప్రభువును హత్య చేయడానికి పూనుకున్నారు, ప్రభు యొక్క ఆత్మను చంపేసుకుంటున్నారు వాళ్ళు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆత్మ లేకపోతే ఎక్కడ పోతా నువ్వు? ఆత్మ లేకపోతే ఎక్కడ? దురాత్మ వస్తాడు, నరకంలోకి పోతావు. నువ్వు నరకానికి పోకూడదు. అందుకే కాబట్టి ప్రతి మనుషుడు తను ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. చదువుదామా? కొలసీలకు రాసిన పత్రిక 3:16 ఈరోజు తీర్మానించుకుందాం. నువ్వు నిలబడాలంటే, నీకు ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల కావాలంటే, నీ జీవితం నిలబడాలంటే
నీ కుటుంబం వర్ధిల్లాలంటే ఏం చేయాలా? చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 అందరం కలిసి 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో ఎలా ఉండాలా? అరాకొర ఉండాలా? ఏం రాసినాడు? సమృద్ధిగా ఉండాలి. ఎవరి యొక్క హృదయములలో లేక ఎవరి యొక్క జీవితములలో క్రీస్తును సమృద్ధిగా ఆహ్వానించుకుంటారో, క్రీస్తును చేర్చుకుంటారో వారే నిలబడతారు. వాళ్ళే బల్ల దగ్గరికి వచ్చే అర్హత వాళ్ళకు ఉంది. లేదు రాకూడదు. అబ్రహాము సంతానం రక్షించబడినా కానీ, అబ్రహాము సంతానం అంటే ఎవరు? విశ్వాసులే. కానీ వారి దగ్గర ఏమీ లేదు, వాక్యానికి చోట్లేదు. ఎలా వస్తారు వాళ్ళు? ప్రియమైన సహోదరుడా, దేవుడు అడుగుతున్నాడు, దేవుని వాక్యాన్ని చోటిచ్చావా? క్రీస్తు వాక్యము నీళ్ళు ఎలా ఉండాలా? ఎవరి జీవితంలో క్రీస్తును సమృద్ధిగా చేర్చుకుంటారో వారి హృదయంలోనే నెమ్మది. ఎక్కడ ఉంటుంది నెమ్మది? ఎక్కడ వస్తుంది? ఆ దినవృత్తాంతం 3 అవసరవద్దు 3 దినవృత్తాంతంలో 16 అధ్యాయము 10 ఉంటుంది. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుడు వారి హృదయాల్లో ఉంటే వారికి ఆనందమే కానీ నిరాశ ఏమాత్రమో ఉండదు. కనుక నువ్వు నిలబడాలంటే ఆత్మీయమైన లంగరు, మొట్టమొదటి లంగర్ ఏంటి? వాక్యము నీలో ఎలా ఉండాలా? సమృద్ధిగా వాక్యానికి నీ హృదయంలో చోటు లేకపోతే ప్రభు వాళ్ళ దగ్గరికి రాబోకు. రెండోది చూద్దామా? రెండో లంగర్ ఏంటి? రెండోది ఏంటమ్మా? లంగర్ పేరు ఉంది కదా, సహవాసము. ఏంటి చెప్పండి? సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే మనందరం కూడా ఒకరికి ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరికి ఒకరు బోధించుకుంటూ చక్కగా సహవాసంలో కలిసి అందరితో సమాధానముగా ఉంటూ నడుచుకోవడమే ఏమంటారు? దాన్ని సహవాసం అంటారు. మనం చూస్తే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 39వ వచనంలో ఒక వ్యక్తిని మనం చూడగలం. రండి, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 39వ వచనం చదవండి. అయితే ఒకడు కూరాకులేరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాన్ని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొని కోసుకొని వచ్చి వాటిని తరిగి ఎక్కడేసినాడంటండి? ఆ పొలంలోకి పోయాడు, ఎర్రి ద్రాక్షని చూశాడు, దాని గుణమెరగ దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకున్నాడు, వచ్చాడు, వాటిని తరిగి కూరకొండలో వేశాడు. అప్పటికే ప్రవక్తల శిష్యులు 100 మంది ఉన్నారు. వారు చాలా ఆకలితో ఉన్నారు. వాళ్ళు ఆకలితో ఉంటే ఎలీషా అక్కడికి వచ్చాడు. ఎలీషా అక్కడికి వచ్చి ఏమంటాడంటే, గిల్గాలను తిరిగాక ఆ దేశంలో కరువు ఉంది కనుక ఆ పనివాడితో చెప్పాడు, వీళ్ళకి ఏదైనా వంట చేసి పెట్టవయ్యా అని చెప్పినాడు. చెప్తే ఒకడేం చేశాడు? ఆ 100 మందితో కలిసి ఉండడానికి బదులుగా ఏం చేశాడు? ఆ 100 మందిలో వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సహవాసాన్ని విడిచిపెట్టి అందరిలో ఉండకుండా ప్రత్యేకంగా బయటికి వెళ్ళిపోయాడు. అందరూ ఒక చోట ఉన్నారు కదా, అందరికీ అక్కడ ఏం చేస్తున్నాడు? కూర వంటకము ప్రవర్త చేయిస్తున్నాడు కదా, దాన్ని ఏం చేయాలా? వాడు దాన్ని తీసుకోవాలా? అందరితో కలిసి ఆ 100 మందితో కలిసి వాడు ఉండాలి. కానీ 100 మందిలో ఈ ఒక్కడు ఏం చేశాడు చెప్పండి? సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అందరితో కలిసి లేడు, బయటికి వెళ్ళిపోతే వాడు ఏదో చేసేద్దాము, ఏదో చెందిద్దాము, మనం కూడా ఏదో హెల్ప్ చేసేద్దాము, మంచిదే వెళ్ళాడు, సుఖమేముంది? దాని గుణమేరు తెలియక, దాని పరిస్థితులు తెలియక వెర్రి ద్రాక్ష చెట్టును కోసుకొచ్చాడంట, ఒడి నిండా తెచ్చాడంట. ఏం చేశాడు? ఒళ్ళో వేసుకుని షర్ట్ పెట్టాడు, అంగీ పెట్టాడు, వాళ్ళకి అంగీలు ఉండే కదా, అంగీ పెట్టాడు తెలియదు, ఒడి నిండా కోసుకుని వచ్చి ఏం చేశాడు? మిగతా 99 మంది ఉన్నారు కదా, వారు ఈ పని చేయలే, వీడు మాత్రమే సహవాసం విడిచిపెట్టి వెళ్ళాడు. ఏం చేశాడు? ఏం జరిగింది అక్కడ? సరే, కూర వంటకం అయింది, జనులకు వడ్డించారు,
తింటూ ఉంటే ఇప్పుడు ప్రవక్తల శిష్యులు కేకలు పెడుతున్నారు. ఏమని? రండి, ఏమని కేకలు పెట్టారు వాళ్ళు? ఎన్నో వచ్చిన నాయనా? 40 వచ్చిన చదువు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరు. ఏమి ప్రయోజనం అండి? వారు ఇప్పుడు కేకలేస్తున్నారు, దైవజనుడా, దైవజనుడా. అక్కడికి దైవజనుడు చెప్పాడు, దైవజనుడి మాట వినాలి. నిజంగా మరి సహవాసం అంటే చాలా పర్యాలు మీకు చెప్తూ వచ్చాను. భక్సింగ్ గారు సహవాసము లేక సేవ ఆరంభ దినాల్లో ఆయన మరి మందిరానికి చాలా విస్తారంగా దేవుని ప్రజలు వచ్చారు. వారి యొక్క గుడెం ఒక పల్లె అంతా కూడా కదిలొచ్చారట. వచ్చినట్టు వచ్చి ఒకేసారి ఏం చేశారు? ఎవరిగాళ్ళు ఒకటి వెనకాల మొత్తం మానేసినారు, రావడంలే. రాకపోయేసరికి ఏదో కనపడితే ఏదో సాగు చెప్తున్నారు. ఎందుకు రావట్లేదంటే ఏదో ఒక సాగు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఏం చేసినాడంటే ఆయన ఒకరోజు ఎందుకు ప్రార్థన చేసుకున్నాడో, ప్రభు వెళ్ళమన్నాడో, ఆ గుడెంకు పొమ్మన్నాడో, కనుక ఈయన ప్రార్థన చేసుకుని బైబిల్ సైన్ చేసుకుని ఆ ప్రదేశానికి వెళితే అది చలికాలమో వాళ్ళు మంట కాగుతున్నారు. అది చలికాలమో వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ చలికి తట్టుకోలేక మంట కాగుతుంటే ఈయన్ని చూశారంట, దూరంగా చూశారు. రే, భక్సింగ్ అన్న వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? భక్సింగ్ అన్న. మరి అన్న కనిపించాడు కదా. అన్న కనిపించినప్పుడు ఏం చేయాలా? చెప్పాలి కదా, ప్రైజ్ లాడన్నా. ఏంటది? ప్రైజ్ లాడన్నా. అన్నకి తెలుసు వాడు ఎలాంటోడో, అన్నకి తెలుసు. ప్రైజ్ లాడు చెప్పారు, బాగానే ఉంది. అన్న కూర్చొని ఏదో కుర్చీ ఏదో పట్టుకు వస్తే లేదు నాకు కూడా చలేస్తుంది, మీతో పాటు నేను కూడా ఏం చేస్తాను? ప్రార్థనకు వచ్చే టీం అంతా అక్కడ దొరికారు. ఎక్కడ దొరికారు? చలిమంట కాడ దొరికారు. వాళ్ళు మంచి చెడ్డ మాట్లాడుకుంటే ఈయన కొంచెం భయపడుతున్నారు. వాళ్ళు ఆడ కూర్చున్నారు. ఆయన కూడా వాళ్ళతో కలిసి, అదే సహవాసం అన్నమాట. ఆయన కూడా మంట కాగాడంటే అర్థం ఏంటి? వాళ్ళతో కలిసి సహవాసం కలిగి ఉన్నాడు. సరే, ఆయన మరి చలి కాచుకుంటూ ఏం చేశాడంటే మంటలో నుంచి ఒక పుల్ల తీసేసి బయట పెట్టాడంట. బయట పెట్టిన కాసేపటికి ఆ కట్టె ఏమైపోయింది? ఆరిపోతే ఇలా మాటలన్నీ అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు అన్నారంట, సహోదరుడా లేక సహోదరులారా వినండి, మరి ఏం లేదు, మేము ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటి అడగండి అని చెప్పినారు. ఏంటంటే, ఇదిగో మరి కట్టె నేను తీసి పక్కన పెట్టాను, అది ఎందుకు ఆరిపోయింది అని అడిగాడట. ఇదేంటన్నా ఇలాంటి వెర్రి ప్రశ్న వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. చాలా సింపుల్గా వచ్చినది. ఏమన్నారు వాళ్ళు? ఎవరికి తెలియదన్నా, అది నువ్వు మంటలోని తీసేసావు కదా, అది మంటతో ఏం చేసింది? ఉన్నంతసేపు కాలింది. మంటలో తీసి ఏం చేసావు? పక్కన పెట్టావు కనుక అది ఆరిపోయింది. ఆల్ రైట్, నిజం. అది మంటలో నుంచి ఆ కట్టె తీయగానే అదేమైపోతుంది? ఎందుకంటే కట్టెలన్నిటితో కలిసి లేదు, అది ప్రత్యేకంగా ఉంది. కాలినంతసేపు కాలింది, అదేమైపోయింది? ఆరిపోయింది. అప్పుడు అన్నాడంట, విశ్వాసులారా, రేపు మీ జీవితాలు కూడా అంతే. కట్టెలన్నీ ఐక్యంగా ఉండి కాలినంతసేపు కాలాయి. కట్టెల నుంచి ఒక కట్టె తీసి పక్కన పెట్టేసరికి కట్టె ఆరిపోయింది. సహవాసంలో లేకపోతే మీ జీవితము కూడా ఆరిపోతుంది అంతే. సహవాసంలో ఉంటే నువ్వేం చేస్తావు? మండుచు ప్రకాశిస్తావు. ప్రభు సాక్ష్యం ఇచ్చినాడు. ఎవరి గురించి? యోహాను గురించి. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అతడు మండుచు ఏమయ్యాడు? ప్రకాశించాడు. దేవుని పిల్లలు మండాలి. దేని కొరకు? దేవుని కొరకు ఐక్యతగా ఉండాలి, సహవాసంలో ఉండాలి. సహవాసానికి వేరే ఉండకూడదు. నువ్వో చోట నేనో చోట ఉండకూడదు. సహవాసాన్ని కాదని వెళ్ళిపోకూడదు. అర్థమైందా? ఈనాడు సహవాసము కాదని ఎంతోమంది వెళ్ళిపోయారు. అర్థమైందా? ఎంతోమంది వెళ్ళిపోయారు. ఏమన్నా క్షేమం పొందారా? నా కళ్ళతో నేనే చూస్తున్నాను కొంతమందిని, ఏమాత్రం వారికి క్షేమం లేదు. సహవాసం కాదని వెళ్ళాడు. వేరే ద్రాక్ష చెట్టు ఆకులు తెచ్చి ఏం చేశాడు? ఆ 100 మందికి కూడా ఏం చేశాడండి? విషం మిగిల్చాడు ఆ కొండలో. ఏం సాధించాడు? పాయిజన్ అయిపోయింది. తను ఒడి నిండా విషమే, తను తినే ఆహారంలో కూడా
విషమే తాను తినేది కాకుండా ఇతరులు కూడా వాటిని ఏం చేయలేకపోయారు, తినలేకపోయారు. దైవజనుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు దైవజనుడా, ఇప్పుడు కొండలో విషం ఉన్నప్పుడు మళ్ళా ఆ దైవజనుడే ఏం చేశాడు, ఆ కొండ కోసమో కొండలో ఉన్న ఆహారం కోసం ప్రార్థన చేసి పిండి కొంత తెమ్మని దంచబడిన పిండి ఏం చేశాడు, దానిలో వేయగా అది మరలా ఇదేం ఆశ్చర్యమండి, బెల్లం పాకములో పిండేసి అరుసులు కాల్చినట్టుగా ఉంది అది కదా. బెల్లం పాకంలో ఏమేసి పిండేసి అరుసులు చేసినట్టుగా ఉంది. చాలా అద్భుతం, అది మధురమైపోయింది. వెంటనే అతనికి అర్థమైంది, నేను చాలా అవివేకమైన పని చేశాను. సహవాసంలో ఉంటే గనక ఇలాంటి నష్టము వచ్చుండేది కాదు. సహవాసంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి మనము? సహవాసంలో ఉండాలి. చదువుదామా? 1 యోహాను పత్రిక 1:3. 1 యోహాను పత్రిక 1:3 త్వరగా. మాతో కూడా మీకును ఏముండాలా? సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకును తెలియజేయచ్చు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ అంటాడు, యోహాను అంటాడు, జీవవాక్యం గురించి ప్రభు గురించి అంటాడు, యేసు ప్రేమించిన శిష్యుడు, మాతో కూడా మీకునేముండాలా? సహవాసం ఉండాలి. ఈనాడు సహవాసం లేకుండా వెళ్ళిపోతున్నావేమో, ఈనాడు సహవాసంలో నిలబడలేకపోతున్నావేమో. సహవాసం అనేది చాలా విలువైనది. రక్షించబడిన వాళ్ళు ఎలా ఉన్నారు? వాక్యమందును. రెండవది సహవాసం ఉండాలి. సహవాసంలో ప్రేమ కలిగి ఉండాలి. మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? మనుషులతో కాదు, దేవునితోనే సహవాసం. ఇది అర్థమైందా? చాలా విలువైన సహవాసం. సహవాసము నీ జీవితంలో లేకుండా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తే, సహవాసానికి విరోధంగా జీవిస్తే, సహవాసానికి వెలుపలుంటే ఆ వెర్రి ద్రాక్ష చెట్టు వలె ఉంటుంది మన జీవితం. వెర్రి ద్రాక్ష చెట్టు, పిచ్చివాళ్ళుగా ఉండాలంతే. అర్థమైందా? ఎలా ఉండాలా? పిచ్చివాడికి ఏమీయో అర్థం కాదు. ఈనాడు సహవాసం కలిగి ఉన్నావా లేదా? విశ్వాసికి రెండో లంగరేంటి చెప్పండి? సహవాసము. ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, దేవుని ప్రజలతో ఉండాలి, దేవుని సేవకులతో ఉండాలి, దేవుని మందిరంలో సహవాసము కలిగి ఉండాలి. ఒకవేళ ఇలాంటి సహవాసం లేకపోతే వాళ్ళ దగ్గర రాకు, ప్రభు వాళ్ళ దగ్గర రాకు. నువ్వు బలహీనుడు అయిపోతావు, రోగి అయిపోతావు, నిద్రిస్తావు. నేను చెప్పే మాట కాదు, వాక్యం చెప్తుంది, ప్రభువే చెప్తున్నాడు. మూడోది చూద్దామా? రండి. అపోస్తలుల కార్యములు 3వ ఏంటి? రొట్టె విరుచుట 20:7. అపోస్తలుల కార్యములు 20:7 ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. చదువునైనా త్వరగా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు పౌలు మరనాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఇక్కడ ఆదివారము, సండే ఏం చేస్తున్నాడు? పౌలు గారు ప్రసంగం చేస్తున్నాడు. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడంట. అర్థమైందంటే అంత శ్రద్ధగా వాక్యం వింటున్నారు వాళ్ళందరూ కూడా. అయితే దాంట్లో ఒక యవనుడు, ఐతుకు అనేవాడు. ఎవరండి అతడు? యవనుడు, అతని పేరు ఐతుకు అనేవాడు. ఏం చేశాడు? పౌలు గారు అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తుంటే, చాలాసేపు ప్రసంగిస్తుంటే ఈ అయ్యగారికి నిద్ర వచ్చి, ఇందాకే చెప్పుకున్నాం కదా మన నిద్ర గురించి. నిద్ర వచ్చంట ఏం చేశాడంట? 3వ అంతస్తు నుంచి కిటికీలో కూర్చున్నాడు. అప్పుడు కిటికీలకి ఏమి లేవు, ఇలాంటి ఇంట్రెస్ట్, ఇలాంటి ఇనపకమ్మలు లేవు ఆ దినాల్లో. కిటికీలో కూర్చున్నాడు. 3వ అంతస్తు నుంచి ఏం చేశాడు? ఆ నిద్రపాటు వలన కింద పడిపోయాడు. అర్థమైందా? ఎక్కడ దాకా వెళ్ళినాడు? 3వ అంతస్తు అంటే అర్థం ఏంటి? వాక్యం ఉంది, వాక్యం కొరకు వచ్చాడు, సహవాసంలోనే ఉన్నాడు. కానీ రొట్టె విరుచుటకు దగ్గరకు వచ్చాడు కానీ 4వది ప్రార్థనా జీవితము ఎరగలేని వాడుగా ఉన్నాడు కనుక ఆ కిటికీలో నుంచి ఏం చేశాడు? ఇంకా రొట్టె ఎరవకుండానే పడిపోయాడు. మీకు అర్థమైంది? ఆదివారము రొట్టె విరుచుట అనేది చాలా ప్రాముఖ్యమైన పని. ప్రభువుని తీసుకోవడం అంటే చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది రొట్టె విరవరు. పర్లేదులే, ఈ వారానికి ఏమైపోతుందిలే, ఏనాడైతే నువ్వు రొట్టె దగ్గర రావో, ఏనాడైతే రొట్టెలను పాలు పంపులు పొందవో, ఆనాడే నీకు జీవము కోల్పోయినట్టే.
ప్రభు చెప్పాడు కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. మీ పితరులు మన్నాను తిన్నా చనిపోయారు, అయితే మీరు నా శరీరం తింటే గనక ఏముంటారు? నిత్యమో బ్రతుకుతారు. తినువాడే. ఒకవేళ మరి ప్రభు యొక్క శరీరానికి ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఎందుకు రొట్టెలో పాలు పంపులు పొందడం లేదు? నువ్వు రక్షించబడ్డావు, వాక్యాన్ని వింటున్నావు, సహవాసానికి వచ్చావు, రొట్టె దగ్గరికి వచ్చేసరికి ఎందుకు జారిపోయావు? పడిపోయాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు? 3వ అంతస్తు నుంచి. పౌలు గారు అక్కడ ఉన్నాడు, ప్రసంగికుడు, సేవకుడు ఉన్నాడు, దేవునికి సాధనమైన వాడు. ఆయన అన్నాడు, మీరెవరూ తొందరపడకండి, అతను ప్రాణం అతనిలో ఉంది, చచ్చిపోయాడు. పడిపోయి ఎత్తబడిన అర్థం ఏంటి? పోయాడు, లేడు. అలాంటి వ్యక్తి గురించి పౌలు గారు ఏమన్నాడు? మీరెవరు తొందరపడకండి. పౌలు గారు కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్ళి ఏం చేశాడంట? అతనిని చూడండి, బాగుంటుంది మాట. 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలిని, మీరు తొందరపడకుండా అతని ప్రాణమతంలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చు తెల్లవారి వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరి. ఇప్పుడు క్రిందకి వెళ్ళాడు, పడిపోయిన ఆ యొక్క యవన బిడ్డను కౌగిలించుకున్నాడు. పౌలు గారి నుంచి వెళ్ళింది, అంటే కౌగిలించుకోగానే పౌలు గారి నుంచి జీవం ఆయనలోకి వెళ్ళింది, మరలా బ్రతికాడు. చెప్పాడు, మీరు ఎవరు తొందరపడకండి. 3వ అంతస్తు నుంచి పడ్డమంటే మాటల తలబద్దలు అవ్వచ్చు, కాళ్ళు ఎరగవచ్చు కదా, ప్రాణం పోయింది. అలాంటి వ్యక్తి మరలా బ్రతికాడంట. బ్రతికిన వాడు మరలా తీసుకొచ్చి కూర్చోబెట్టారంట. అప్పుడు రొట్టె రుచి, అప్పుడు ఏం చేశారంట? చచ్చిపోయి బ్రతికిన ఆ మనుషుడు కూడా ఏం చేశాడు? ఇప్పుడు రొట్టె దగ్గరికి వచ్చాడు. ఈరోజు నువ్వు చచ్చావా? నువ్వు చచ్చావా? నీ అహం చచ్చిందా? నీ గర్వం చచ్చిందా? నీ పొగర చచ్చిందా? నువ్వు దేని బట్టి అది చేస్తున్నావు? ఇరిచేశాడు. ఎవరనండి? ఎవరిని? ఫరో నాకు గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి అన్నాడు. అధికారులా గర్వ మనచివేయువాడు, అధికారులా గర్వ మనచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. భయం లేకుండా ఉజ్జి అనేవాడు గర్వముతో మనసున చెడిపోయి ఏం చేశాడు? నేను ఒక దైవభక్తునే కదా, నాకు అంతా తెలుసు కదా అని వచ్చి ఏం చేశాడు? మందిరంలో ధూపం వేశాడు. ఏమయ్యాడు? కుష్ఠరోగి అయ్యాడు, పాలెం వెలుపులకు పోయాడు, చివరికి చచ్చాడు. రాజుల సమాధుల్లో కూడా పెట్టడానికి నోచుకోలే. రాజుల సమాధిలోకి అతడు తేబడలేదు. ఎంత భయంకరమైన స్థితి! అలాంటి వాడు చచ్చే వరకు కూడా ఆడ దైవ దర్శనమే లేదు. జాగ్రత్త, నీళ్ళు ఏం పనిచేస్తుంది? ఏదైనా గర్వం కానీ, అహంకారం కానీ, పొగర కానీ, దేనిని బట్టి అతిశయం నీలో ఉంటే వాటిని ఏం చేయాలి? నువ్వు ఈ దినాన చంపే చంపే చంపే, బ్రతకనివ్వకు. చచ్చింది మరలా కోడైనా, కుక్క అయినా, నక్కైనా, పిల్లైనా, నీవైనా బ్రతకడం అసాధ్యం. ఈ బాడీ ఈ భూమి మీద యేసుప్రభు నమ్మితే ఆయన జీవం మాత్రం చావదు. ఆయన ఇచ్చిన జీవం మాత్రమో చావదు. చచ్చింది బ్రతకూడదు ఇక నీలో. ఇతడు చచ్చిపోయాడు, మరలా బ్రతికాడు. ఎక్కడికి వచ్చాడు? మరలా నీవు రొట్టె దగ్గర రావాలంటే చచ్చి బ్రతికితేనే రొట్టె దగ్గర రా. బాప్తిసం పొందినంత మాత్రాన, వాక్యంలో నీ వాక్యం విన్నంత మాత్రాన, సహవాసంలో కూర్చున్నంత మాత్రాన రాకు. అలాగే కూర్చున్నాడు ఇస్కరియోతు యోధ సహవాసంలో. బాగోదు కదా మరి. 12 మంది శిష్యుల్లో అతడు కూడా కూర్చున్నాడు. కూర్చోలేదా? పస్కాను ఆయన విరిచినప్పుడు మరి ఆయన కూడా ఉన్నాడు కదా ఇస్కరియోతు యోధ. అప్పటికే కుదుర్చుకున్నాడు యేసుప్రభు గారిని. ఎంతకే బేరం? ఇశ్రాయేలు అని ఎంతకే 30 వెన్నాణాలుగా అమ్మేశాడు. ద్రోహి మాట. ఇస్కరియోతు యోధ గురించి ఏం రాశాడు? ద్రోహి అన్నాడు, దొంగ అన్నాడు. అలాంటి వాడు పట్టుకుండా ఉండడం మేలు అన్నాడు. సరే, ఇప్పుడు నన్ను అప్పగిస్తారు మీలో ఒకటి నన్ను అంటే వీడేమనుకున్నా సహవాసం నుండి అందరూ అడిగారు. పేతురు అడిగాడు, అయ్యా నేనేంటయ్యా, నువ్వు కాదు. ఎవరు? ఆంధ్రే అడిగాడు, నువ్వంటే నేను కాదు. యోహాను అడిగాడు. ఇలాగా ఒక్కొక్కరు అడిగేస్తున్నారు. అందరూ అడిగేశారు. నేను అడగకపోతే బాగోదు కదా. ఏంటంటే నేను అడగకపోతే మళ్ళా బట్ట బయలైపోద్ది. ఇతను సీక్రెట్గా కూర్చుకున్నట్టు ఎవరికి తెలియదు. అయితే ఇస్కరియోతు యోధ కూడా అన్నాడు, నేనా అన్నాడు. ప్రభువా నేనా అన్నాడు. నేను అప్పగించేది నేను. నీవు అన్నట్టే వెంటనే స్టన్ అయిపోయాడు. ఏమంటే అవ్వక్క అంటారు కదా, అవ్వక్క బొవ్వక్క ఏదో అయిపోయాడు మొత్తానికి. వెంటనే అలాగా బీసుకుపోయాడు. ఏంటి, ఎలా తెలిసిపోయింది ఆయనకి? ఇర్మియాతో అన్నాడు, నీవి నీ తల్లి గర్భములో పిండముగా రూపింపగా మునిపే
నిన్ను నేను ఎరిగానయ్యా. ఏదో అనుకుంటున్నావు నీవు. ఇస్కరియోతు యూదా ఎలా తెలిసిపోయింది అనుకున్నాడు? 3.5 సంవత్సరాలు సహవాసం చేశాడు. ఆయన తెలీదా ఎలా అంటాడో? దయగలవాడమ్మో ఈ జగము నాలేడమ్మో, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. ఆయన దయగలవాడు. అసలు ఈ జగాన్న లేడు అని అంటాడు. నీవన్నట్టే తెలిసిపోయింది. జాగ్రత్త. సహవాసంలో ఎలా ఉంటున్నావు? సరి చేసుకోకుండా ప్రభు బల దగ్గరికి వచ్చాడు. చెప్పినా కానీ, హెచ్చరిక చేసినా కానీ, రొట్టె ముచ్చుకున్నాడో, తిన్నాడో, వెళ్ళిపోయాడు. రౌద్రంగా వెళ్ళిపోయాడు. ఏం చేస్తారు వెళ్ళు? దేవుడు ఏం చేస్తాడో, ఉన్న వాళ్ళు ఏం చేస్తారో, వెళ్ళిపోయాడు. ఇంకా తెగించేసి. ఎందుకంటే పబ్లిసిటీ అయిపోయాడు కదా. పబ్లిసిటీ అయిపోయాక వాడికి ఇంకా ఏముండదు. పబ్లిసిటీ అవనంత కొంత భయపడతారు. ఎప్పుడైతే పబ్లిసిటీ అయిందో ఇంకేం లెక్క చేయాలి వాళ్ళని. అర్థమైందా? ఇంకేం లెక్క చేయాలా? పబ్లిసిటీ అయిపోయాడు, వచ్చేసాడు బయటికి. ఏమైంది? ఇతను పబ్లిసిటీ ఏమైంది? ఇతను బ్రాండ్ ఏమైంది? ఇతను డబ్బు ఏమైంది? ఏమైనా సంపాదించాడా? దేవాలయంలోకి వెళ్ళి ఊరేసుకుని చచ్చాడు. అతను పబ్లిసిటీ ఎక్కడ తీసిపోయింది? ఊరి దాకా, చచ్చే వరకు తీసిపోయింది. జాగ్రత్త సుమా. దేవుని సహవాసంలో చాలా జాగరూకులమై ఉండాలి. అతడు చచ్చిన తర్వాత ఏం చేశాడు? వచ్చి రొట్టెలో పాల్గొంటే పౌలు గారు ఏం చేశాడంట? ఆయన ఇంకా గొప్ప పాస్టర్. ఆయన ఎంత గొప్ప పాస్టర్ అంటే చదవండి. 20వ అధ్యాయం 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తరించి సంభాషము. ఇప్పుడు అర్ధరాత్రి వరకు ప్రసంగం చెప్తేనే ఆ నిద్రపోయి కిందడ్డాడు. ఇది ఒక పరీక్ష అతనికి. మరలా ఏంటి? రొట్టె విరిచిన తర్వాత అంట రొట్టె వరిచే విశ్వాసులు ఎంతసేపు అయినా దేవుని సన్నిధిలో కూర్చున్న వాక్యం వినాలా. విసుగుపోకూడదు. వాక్యం విషయంలో ఏం చేయకూడదు? విసుగుపోకూడదు. దేవుడు విసుగుపోతే ఎలా ఉంటుంది చెప్పండి మన జీవితం? ఈయన తెల్లవారి వరకు విస్తరించి మాట్లాడుతూ వచ్చాడంట. బ్రతికి నా చిన్నవాడి విశేషమైన ఆధునికని. ప్రియమైన విశ్వాసి, నువ్వు రొట్టె దగ్గర రావాలంటే చచ్చి బ్రతకాలి. అహాన్ని చంపుకో, గర్వాన్ని చంపుకో. చూడండి, చంపుకోవలసినవి ఉన్నాయి. మీకు ఎప్పుడు తీయించేవే. ఒకసారి మరలా తీద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి. బ్రతకొద్దయ్యి, బ్రతకనివ్వకూడదు. మీ అవయవములు అంటే నోరు, ముక్కు, నోరు, చేతులు, ఇంకా కిడ్నీ, గుండె, అన్ని ఎముకలు అన్నీ కూడా ఏం చేయాలంట? ప్రతి అవయవాన్ని ఏం చేయాలా? చంపేయాలి. దేన్ని బ్రతకనివ్వకూడదు. అందుకే ఒక వ్యక్తి బైబిల్లో ఆత్మదేవుడు ఇలా రాయించాడు. నీ కన్ను నీకు అభ్యంతరంగా ఉంటే దాన్ని ఏం చేయాలంట? పీకేసేవయ్యా. గుడ్డివాడే పరలోకి వెళ్ళడం మంచిదా? 2 కళ్ళు కలిగి పాపంలో పడిపోయి నరకనకు పోవడం మంచిదా? గుడ్డివాడవై పరలోకం గుడ్డితనాలు ఉండవు. ఈ గుడ్డివాడైనా కుంటివాడైనా శరీరానికే, ఆత్మకి లేదు. ప్రియమైన విశ్వాసి, ఇలా చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. బ్రతికిన అతడు ఏం చేశాడు? ఇప్పుడు అర్ధరాత్రి వరకు మాట్లాడితే పడిపోయాడు. ఇప్పుడు బ్రతికిన అతడు ఏం చేశాడు? అర్ధరాత్రి నుంచి తెల్లవారి వరకు మాట్లాడి ఇంకా పడిపోలేదు. నిద్రపోతే ఎలాగుంటుందో అతనికి అర్థమైపోయింది. ఎవరికి? 5కి అర్థమైపోయి. అందుకే చాలా మెలకుగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా భక్తితో ఏం చేశాడు? దేవుని వాక్యం. ఈనాడు ఎక్కడంటున్నారు? యవనస్తులు అంటున్నారు, ఈడు అసలు వినట్లేదు అన్నమాట. చాలాసార్లు చెప్పాను, 3 నెలలు బట్టి చెప్తున్నాను, నీ కటింగ్ అలా నాకు ఇష్టం ఉండదు. నిజమది. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బాధపడినా పర్లే, రికమెండేషన్ చేసినా పర్లే, సేవకులు ఎవరు ఒప్పుకోరు. లోకస్తుల వల్ల ఉండకూడదు. దైవికమైన బిడ్డలాగా ఉండాలి. నీ బిడ్డలను ఎలా పెంచో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అర్థమైందా? లోబడాలండి, ఒప్పుకోవాలండి. బ్రతికిన ఆ చిన్నవాడు ఏం చేశాడు? నీడి మాట నాకు లెక్క ఏంటి? ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? నీ భవిష్యత్తు బాగోవాలా, ఆ బిడ్డ బాగోవాలా. ఆ జుట్టుతో పోతే నీ కాలేజీలో సీటు ఎవడు? ఆ జుట్టుతో పోతే నీకు ఉద్యోగం ఎవడు? నీకు అర్థమైందా? ఈడెవడో రౌడీ వల్ల ఉన్నారా, నీకెందుకు ఉద్యోగం అని చెప్తారు. స్మార్ట్గా ఉండాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలంట? సాధువైనట్టు ఎలా ఉండాలి?
మృదువైనటియు ఎలా ఉండాలి? అక్షయాలంకారముగాక ఏం చేయాలా? హృదయమందు అంతరంగ స్వభావము దేవుని అలంకారంగా మనం ధరించు. దేవుడు చేస్తాడా అందాన్ని? అర్థమైందా? ఇలా ఈ అబ్బాస్ కటింగ్లు, బొబ్బాస్ కటింగ్లు, లేక కోడి కటింగ్లు వేయించుకున్నంత మాత్రం నీకు అందగడు కావు. నీ అందమంతా పోతుంది. నీకేం పోతుంది? బాగుంటుందా ఏంటి? బాగుంటుందా? అందమంతా పోతుంది. మిలిటరీలో చాలా డిసిప్లిన్ ఉంటుంది. మిలిటరీలో ఏముంటుంది? చాలా డిసిప్లిన్. కటింగ్ విషయాల్లో, ఈ గోర్ల విషయాల్లో, డ్రెస్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక సామాన్యమైన మిలిటరీలోనే అంత డిసిప్లిన్ ఉంటే ఆ పరమదేవుడు మిలిటరీ కమాండర్ అయినా కింగ్ లార్డ్ ఆఫ్ లార్డ్ ఎలా ఉండాలి మనం? బ్రతికిన ఆ యవనుడు. మీకు ఎందుకు అంత పబ్లిసిటీ చేశానంటే అతను ఏమన్నా లేదేమో, 4 నెలలు బట్టి చెప్తున్నాను, 4 నెలలు బట్టి అదే నా దారిదే అంతే వదిలిపెట్టేశాను. మీరు మీ అందరికీ చెప్పేసి బైబిల్లో మాట ఉంది. అతను ఏం చేయాలంట? మనము ఒక అన్యునిగా చెప్పాలంట. ముందు వినకపోతే ఎలా వదిలేయాలంట? ఒక అన్యుడిగా వదిలేయాలంతే. ఎవరైనా అంతే, మీరైనా నేనైనా అంతే. చెప్తాము దేవుని సేవకులుగా, అది మా ధర్మం. దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత అది. చెప్పకపోతే రేపు నన్ను అంటారు, భలే పెంచేవయ్యా నీ ఎవరు వస్తుంది, భలే పెంచేవయ్యా ఆ వ్యక్తిని. ఎవరికి వస్తుందండి? ఎవరిని అంటారండి? సంఘ కాపరిని అంటారు. దేవుడు కూడా అడుగుతాడు. కనుక అక్కడ కాపరి మాట ఐతుకు అనేవాడు ఏం చేశాడు? పడిపోయాడు, చచ్చిపోయాడు, ఎత్తబడ్డాడు, మరలా బ్రతికాడు. తెల్లవారి వరకు ప్రసంగం చేసినా మరలా ఏం చేయలేదంట? తీర్మానించుకున్నాడు. అలా మారాలా మన జీవితాలు. 4 చూద్దామా? రండి 4 చూద్దాం. 4 మాట చూద్దామా? మత్తయి సువార్త 26:41 ముగించుకుందాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 26:41. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు నాయన. మనము మరి ఏం కలిగి ఉండాలి? 4వదిగా 4 లంగరేంటి? ప్రార్థన విషయంలో ఏముండాలా? మెలకుగా ఉండాలి, నిద్రపోకూడదు. అర్థమైందండి? ప్రార్థన విషయంలో ఏముండాలా? అయ్యో ఈరోజు ప్రార్థన ఉంది, పరిగెత్తు. ఈరోజు ఆరాధన ఉంది, పరిగెత్తు. ఈరోజు సంఘ కూడుకు ఉంది, పరిగెత్తు. సమాజంగా కూడు, ప్రార్థన చేయి. అర్థమైందా? ప్రార్థన విషయంలో ఏముండాలా? దాన్ని వివరించాలంటే చాలా టైం పడుతుంది. నేను ముగిస్తున్నాను, టైం అయింది. మెలకువ కలిగి ఉండు. ఏం కలిగి ఉండు? నిద్రపోయేవాడికి ఏం తెలియదు, మెలకుగా ఉన్నవాడికి అంతా తెలుస్తుంది. కనుక నిద్రపోయినాడు చచ్చిపోయినాడుతో సమానం. నిద్రపోతావా? నిద్రపోకు. ఎలా ఉండాలా? ప్రభువారు చెప్పినాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలంట? మెలకుగా ఉండి. శోధన నీ దగ్గరికి రాదు. విశ్వాసికి వాడకు 4 లంగరులు ఏ విధంగా అయితే వాడని నిలబెడుతూ వచ్చాయో, ఒక విశ్వాసిని ఈ 4 లంగరులు ఏం చేస్తాయి? నిలబెడతాయి. సునీత విలియమ్స్ అంతరిక్షం దాకే వెళ్ళింది. నువ్వేం చేస్తావు? అంతరిక్షాన్ని అధిగమించి వెళ్ళిపోతావు. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది. అంతరిక్షాన్ని దాటుకుని వెళ్ళిపోతావు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. ప్రభు రాజ్యంలో కన్నీరు లేదు, కలతలు లేవు, బాధలు లేవు, ఇబ్బంది లేదు, ఇరుక లేదు, ఇక్కట్లు లేవు, అసలే శ్రమలే లేవు. ఆనందకరమైన రాజ్యం అది. నిలబడతావు. నీ జీవితంలో ఏం చేస్తావు? నిలబడతావు. నువ్వు నిలబడాలంటే ఏం కలిగి ఉండాలా? ఈ ఆత్మీయమైన లంగరులను నీ బ్రతుకు కాలమంతా కూడా ఏం చేయకూడదు? ఒక విశ్వాసికి చాలా విలువైన లంగరులు ఇవి. ఈ లంగరులు ఏ ఒక్కటి మనలో లేకపోయినా, ప్రార్థన ఉండి రొట్టె విరవకపోయినా, రొట్టె ఉండి సహవాసం లేకపోయినా, సహవాసం ఉండి వాక్యం వినకపోయినా, ఏ ఒక్కటి తక్కువైనా కానీ ఏం చేయం మనము? నువ్వు నిలబడలేవు. అర్థమైందండి? అందుకే వాడికి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నీకు కూడా 4 లంగరులు ఉన్నాయి. కనుక నీ ఆత్మకే ఏమవుతుందంట? ఈ నిరీక్షణకర్త అయిన దేవుడు నీకు లంగరు వలె ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఈ లంగర్లు పాటించావో నిన్ను బలమైన వ్యక్తిగా ఉంచుతాడు. నీ బలవంతుడైన ఆయన రాజ్యంలోనికి తీసుకుపోతాడు. కనుక ప్రభు బల దగ్గరికి వెళ్ళే ముందు నీవుగా ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్ష చేసుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది ఏం చేయాలా?
త్రాగాలి. పరీక్ష లేకుండా చేవేస్తావా, బలహీనుడు కావద్దు. పరీక్ష చేసుకో. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే దేవుడు మాట్లాడాడు కనుక పరీక్షించుకుందాం, ప్రభువులో చేవేద్దాం. అలా ఉండినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనం సహాయపడేగా.